వెండాకాలంలో దీని తింటే చలి పుట్టిద్దని చెప్పి ఒక ఆంటీ అయితే చెప్పింది యూట్యూబ్ లో. దీన్నే కోండ్ కటీరా అంటారు. చూసేకి ఎలా ఉంటాయి, నైట్ నానేస్తే మార్నింగ్ కల్లా ఇలా జెల్లు మాదిరి తయారై ఉంటది. చూసేకి భలే ఉందని చెప్పి నోట్లు వేసుకొని టేస్ట్ చూస్తే అసలు టేస్ట్ కి ఇష్టం ఏముండదు దీనికి. అప్పుడే తెలిసింది నొట్టి తినకూడదు, ఏమన్నా జ్యూసులు వేసుకొని తాగాలని చెప్పి. మరి అన్నికి లెమన్ వాటర్ అయితే తయారు చేస్తున్నాను. దీన్ని వాటర్ లోకి వేస్తే మాయమైపోయింది, కరిగిపోయింది అనుకున్నాను. అట్లా స్కూన్ అంటే నాకు కనపడింది, బానే ఉంది. కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పి చక్కెర బదులు హనీ అయితే వాడుతున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఎముక సోడాలు వేస్తారు కాబట్టి నేను కూడా ఇస్తాను. నేను చేసే ఓవర్ యాక్టింగ్ సగం సాల్ట్ కింద పడింది. ఇది కానీ మా అమ్మ చూస్తే మొత్తానికైతే గోండు కట్టేరా జ్యూస్ అయితే తయారైపోయింది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. 2 స్పూన్ల తేనె ఏం సరిపోతాయని చెప్పి మా అమ్మ 2 స్పూన్ల చక్కెర మళ్ళీ వేసింది. మా అమ్మకి టేస్ట్ చూడమని చెప్పి కొంచెం అయితే ఇచ్చానమాట. మా అమ్మ ఫీలింగ్ అంతా వీడి అడవిలో గిడ్డ అంతా తీసుకొచ్చి తాగిపిస్తానని తెగ నవ్వింది. మొత్తానికి మా అమ్మ కూడా బానే ఉందిలే అనింది. ఎండాకాలం చల్లగా ఏదైనా బానే ఉంటది. ఇంకా దీన్ని తాగితే చలిపుట్టి జలుబు ఏం చేయదు, తాగితే మంచిది అంటారు. తాగంటే ఏం కాదు, నాకైతే నచ్చింది. ఈ ఎండాకాలం చల్లగా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇదేంట్రా అయితే